మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఫ్రీ స్పీచ్కి స్థానం లేదా? డొనాల్డ్ ట్రంప్ ప్రకారం స్థానం లేదనే చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ట్వీట్స్ చేయడం మొదలెట్టారో తన ఉద్దేశాలన్నీ బహిర్గతంగా ట్విట్టర్ ఆయన్ని బ్లాక్ చేసింది. బ్లాక్ చేసినప్పుడు ఆయన ట్విట్టర్ని తిట్టండి ఏం లేదనమాట. దాంతోపాటు డొనాల్డ్ ట్రంప్ పెద్ద బిజినెస్ మ్యాన్, మీకు తెలుసు. ఆయన ఇంకొక సోషల్ మీడియా దాన్ని స్థాపించాడు, దానిపై ట్రూత్. ఈ విషయం చాలామందికి తెలియదు ప్రపంచంలో. అయితే ట్విట్టర్ని ఇప్పుడు ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ $44 బిలియన్ కొనేశారు. ఈ కొనటం వెనకాల ఇలాన్ మస్క్ ఉద్దేశం ఏంటి? ఆయనకి అసలు సోషల్ మీడియా మీద ఎందుకంత ఇంట్రెస్ట్? ఆయన మాటల ప్రకారం ట్రూత్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఫ్రీ స్పీచ్ని ప్రొటెక్ట్ చేయడానికి. అంటే ప్రజలు ఒక సోషల్ మీడియాలో తనకి ఇష్టం వచ్చిన అభిప్రాయాలు చెప్పుకుంటూ ఆ ఫ్రీ స్పీచ్ని ఎందుకు ప్రొటెక్ట్ చేయకూడదు? ట్విట్టర్ ఇంతకుముందు సెన్సార్ చేస్తోంది, ఎవరైతే కొన్ని అభిప్రాయాలు వెల్లడిస్తున్నారో వాళ్ళని బ్లాక్ చేస్తుంది అని చెప్పి ట్విట్టర్ పైన చాలా అభియోగాలు ఉన్నాయి. ఇలాన్ మస్క్ ట్విట్టర్ మీద ఎప్పుడో కన్నేశారని తెలుసు, కానీ ఈ సంవత్సరం ఏప్రిల్ 30న అఫీషియల్గా ప్రకటించారు, నేను ట్విట్టర్ని కొంటున్నానని చెప్పి. ట్విట్టర్ని కొనంగానే ఆయన ఈ మధ్య మొన్న చేసిన పని, ట్విట్టర్ CEO, అంటే భారత సంతతికి చెందిన ట్విట్టర్ CEO ఒక ఆయన ఉన్నారు, పరాగ్ అగర్వాల్ అని చెప్పి. ఈ పరాగ్ అగర్వాల్ని వెంటనే తీసేశారు. కానీ 75% ట్విట్టర్ ఎంప్లాయీస్ని తను తీయబోనని చెప్పారు. అయితే ఇలాన్ మస్క్ అల్టిమేట్గా బిజినెస్ మ్యాన్. చాలామంది ఎలిగేషన్ ఏంటంటే ట్విట్టర్తో ఆయన బిజినెస్ చేస్తారని. ఆయన మాత్రం లేదు నేను ఫ్రీ స్పీచ్ని ప్రొటెక్ట్ చేయడానికే ట్విట్టర్ని తీసుకున్నానని చెప్పి చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా ఎంతైనా ఆయన బిజినెస్ మ్యానే. ట్విట్టర్ని ఒక ప్రీమియం, అంటే నాన్ ప్రీమియం, ప్రీమియం 2 డివిజన్స్ చేసి ప్రీమియంకి సబ్స్క్రిప్షన్స్ పెట్టచ్చు, లేదా ట్విట్టర్లో రకరకాల బిజినెస్లు చేసే ఆలోచన ఆయన తీసుకురావచ్చు. ఎందుకంటే నో బిజినెస్ మ్యాన్ విల్ డూ సంథింగ్, అంటే ఇంత $44 బిలియన్ ఇన్వెస్ట్ చేసి ఆయన దానిపైన ఎటువంటి లాభాపేక్ష లేదంటే మనం ఆలోచించాల్సిందే. ట్విట్టర్ మీకు తెలుసు, ఇట్స్ ఎ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనమాట. ఈ మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆరోగ్యవంతమైన వాతావరణంలో అనేక అంశాలని చర్చించుకునే విధంగా ఉండాలి, హింసకు తావొద్దని ఆయన నమ్ముతారనమాట. అయితే రీసెంట్గా ట్విట్టర్ పైన చాలా కంట్రీస్లో ఎలిగేషన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గవర్నమెంట్స్ ఏమో ట్విట్టర్ కొన్నిటిని తీసేయాలి, విద్వేషం కానీ, హింస కానీ, యాంటీ గవర్నమెంటల్ స్టేట్మెంట్స్ కానీ ట్విట్టర్స్ లెటర్ రాస్తుంటాయి. కానీ ట్విట్టర్ మాత్రం కొన్ని సెన్సార్ చేస్తుంది, కొన్ని చేయట్లేదు. ట్విట్టర్ కొంతమంది పైన పార్షియాలిటీ చూపిస్తుందని కూడా చాలామంది అంటున్నారు అనమాట. ఓవరాల్గా చెప్పాలి అంటే ఆయన దృష్టిలో, ఇలాన్ మస్క్ దృష్టిలో ట్విట్టర్ అనేది రాబోయే తరానికి ఒక ఉమ్మడి డిజిటల్ వేదికగా ఉండటం చాలా ఇంపార్టెంట్ అని, వచ్చే తరం ఖచ్చితంగా డిజిటల్ మీడియా, సోషల్ మీడియా మీద ఎక్కువ ఆధారపడుతుంది. కాబట్టి మీ అందరికీ తెలుసు, ఇప్పుడు వరల్డ్ అంటేనే సోషల్ మీడియా. ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టెలిగ్రామ్, ఇవన్నీ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. అండ్ ట్విట్టర్ ఈ మధ్య కాస్త ట్విట్టర్ అకౌంట్స్ చాలా మంది వదిలేసి వెళ్తున్నారు, ట్విట్టర్ ఎక్కువ వాడట్లేదని న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఇలాన్ మస్క్ ట్విట్టర్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత దాన్ని ఎలా రిఫార్మ్ చేస్తారు, దాన్ని ఎలా మోడర్నైజ్ చేస్తారు, ఇలాన్ మస్క్ చేతిలో ట్విట్టర్ ఎలా ఉండబోతోంది, ఇవన్నీ బిగ్ క్వశ్చన్స్ అనమాట. అయితే లాస్ట్ 2-3 years మనం 2020, 2021, 2018, 2019 ఈ టైంలో ట్విట్టర్కున్న రోల్ 2022లో కాస్త తగ్గింది. పెద్ద వాళ్ళందరూ కూడా ఇంతకుముందు ట్విట్టర్ బాగా వాడేవాళ్ళు, ప్రతిరోజు ట్వీట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు కాస్త ట్విట్టర్ మీద ఫోకస్ తగ్గిందనమాట. కొన్ని సందర్భాల్లో ట్విట్టర్లో ఇచ్చిన స్టేట్మెంట్స్ పెద్ద గొడవలు అయ్యాయి. శశి థరూర్ ఒకసారి ట్విట్టర్లో ఒక మాట రాశారు, ఎకానమీ క్లాస్ ఫ్లైట్లో ఎకానమీ క్లాసు క్యాటిల్ లాగా కూర్చోబెడతారని. దాంతో ఆయన పైన చాలా విమర్శలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో కొంతమంది పదవులు కూడా ట్వీట్స్ వల్ల పోయాయి అనమాట. అటువంటి ట్విట్టర్ ఈరోజు ఇలాన్ మస్క్ చేతిలోకి వెళ్ళింది. మస్క్ ట్విట్టర్ని ఎలా రిఫార్మ్ చేస్తారో, ఎలా యూనిఫామ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా తీసుకొస్తారో, దానిలో ఎలా ఫ్రీ స్పీచ్ని ప్రమోట్ చేస్తారో చూడాల్సిందే.